బీజేపీ బీఆర్ఎస్ అడ్డా అని చెప్పి బీసీ రిజర్వేషన్లకు ఆమె వ్యతిరేకం, అపాయింట్మెంట్ ఇవ్వద్దని రాష్ట్రపతిపై మోదీ షా ఒత్తిడి అంటూ చూస్తున్నాం. అయితే ఢిల్లీలో నిన్న ప్రెస్ మీట్ లో ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి విందాం. ఏం మాట్లాడిండు ఏంది ఒకసారి వింటే జర అర్థమవుతుంది. ప్రజలకు ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్ మళ్ళీ అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లును విన్నారా ఏమంటాడు? రిజర్వేషన్ రావంటుండి. రిజర్వేషన్లు రావు, మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేసినాము, ఇక మా పరిధిలో లేదు, మాతో కాదు, ఇక రిజర్వేషన్ రావు అంటుండి. సారు రేవంత్ సార్ విన్నారు కదా ప్రజలారా, రేవంత్ సార్ రిజర్వేషన్ రావు, ఇక మా పరిధిలో లేదు, మేము చేసేంత వరకు చేసినాం అంటుండి. కేంద్ర పరిధిలో ఉంది, మోడీ షా అపాయింట్మెంట్ ఇయ్యనిస్తలేరు, రాష్ట్రపతికి అడ్డుపడుతురు అని చెప్తా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడు? ఇక కేసీఆర్ని అయితే ఆల్రెడీ ఆయన ఓడించడమే పెద్ద శిక్ష, ఆయన ఫామ్ హౌస్గా పరిధమయ్యిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చేస్తుండే ఏంది భవిష్యత్ కార్యాచరణ చేస్తా బీసీ రిజర్వేషన్ల మీద అని 100 మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఏం లేదు, 2 ఏళ్ళు కాలయాపన చేసినావు అనవసరంగా. సర్పంచ్ ఎలక్షన్ పెడితే ఈ పాటికి గ్రామాల్లో కొంచెం సెంట్రల్ ఫండ్ అని వచ్చేది, పనులు జరిగేది. సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జడ్పీటీసీలు లేక ఎక్కడి పని అక్కడనే ఉన్నది, అభివృద్ధి నోచుకోకుండా ఉన్నది, ప్రజల సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు.